సో హాయ్ ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ వీడియో సిరీస్లో మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చి టైప్స్ ఆఫ్ బటన్స్ లేదంటే బటన్ టైప్స్. డ్రీమ్ వ్యూవర్లో మనకి టోటల్గా ఇక్కడ మీరు కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఎల్లో కలర్లో సబ్మిట్ బటన్, రీసెట్ బటన్, ఇమేజ్ బటన్, నార్మల్ బటన్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిపోయింది. అంటే టోటల్ 4 టైప్స్ ఆఫ్ బటన్స్ డ్రీమ్ వ్యూవర్లో ఉంటాయి. మరి ఏ బటన్ ఎప్పుడు యూజ్ చేయాలి అనేది ఈ యొక్క లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ పర్టికులర్ లెసన్లో ఈ సబ్మిట్ బటన్ అనేది అంటే వెబ్లో సబ్మిట్ బటన్ అనేది బై డిఫాల్ట్గా యూజర్ సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు ఏదైతే డేటా ఎంటర్ చేస్తారో ఆ డేటాని మనం సర్వర్కి సబ్మిట్ చేయాలి అన్నప్పుడు సబ్మిట్ బటన్ అనేది క్లిక్ చేస్తారు. ఆ విషయం మనకు జనరల్గా తెలిసిందే. సో రీసెట్ అనేది రివర్స్ బిహేవియర్. అంటే ఎంటర్ చేసిన డేటాని సర్వర్కి సబ్మిట్ చేయకుండా డిలీట్ చేసే ప్రాసెస్ ఈ పర్టికులర్ బటన్కు ఉంటుంది. ఓకే, ఆ బిహేవియర్ ఆ బటన్కు ఉంటుంది. ఫైన్, ఓకే. నెక్స్ట్ ఇమేజ్ బటన్ అనేది ఏంటి అంటే సబ్మిట్ బటన్ డిఫాల్ట్గా ఆల్రెడీ మనకు ఉంది కదా, ఆ బటన్ యూజ్ చేయకుండా అదే ప్లేస్లో నా ఓన్ పిక్చర్స్ని, నా ఓన్ ఇమేజ్ని నేను క్రియేట్ చేసుకొని ఆ ఇమేజ్ని నేను సబ్మిట్ బటన్గా యూజ్ చేయాలి అన్నప్పుడు మాత్రం ఇమేజ్ ఫీల్డ్ అనేది వాడాలి. మరి నార్మల్ ఇమేజ్కి ఈ ఇమేజ్కి చాలా డిఫరెన్స్ ఉంది. నార్మల్ ఇమేజ్ యాజ్ ఏ ఇమేజ్గా బిహేవ్ చేస్తుంది. ఈ ఇమేజ్ అనేది యాజ్ ఏ ఇన్పుట్ ఎలిమెంట్గా పనిచేస్తుంది. అంటే దాని డిఫాల్ట్ బిహేవియర్ సబ్మిట్, అంటే క్లిక్ చేస్తే సబ్మిట్ అవుతుంది. కానీ ఇది మాత్రం రీసెట్ కాదు. ఓకే, నెక్స్ట్ కేటగిరీలో నార్మల్ అని ఒకటి ఉంది. నార్మల్ అనేది ఏంటంటే బై డిఫాల్ట్ మనకి సబ్మిట్కి రీసెట్కి ఇన్బిల్డ్గా కొంత కోడ్ ఉంటుంది. అంటే సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే డేటా సబ్మిట్ అవుతుంది, అలాగే రీసెట్ బటన్ క్లిక్ చేస్తే ఎంటర్ చేసిన డేటా ఆటోమేటిక్గా క్లియర్ అవుతుంది, అలాగే ఇమేజ్ బటన్ క్లిక్ చేసినప్పుడు బై డిఫాల్ట్ డేటా సబ్మిట్ అవుతుంది. కానీ నార్మల్ బటన్ ఏంటంటే మన ఓన్ కోడ్, అంటే ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఒక జావా స్క్రిప్ట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేదంటే డిఫాల్ట్గా ఒక జేఎస్లో రాసిన ఎలాంటి ఫేడ్ ఇన్ ఎఫెక్ట్స్ అలాంటివి మీకు యూజ్ అవ్వాలి అన్నప్పుడు ఈ నార్మల్ బటన్ యూజ్ చేస్తారు. సో అది మీకు జేఎస్ అనేది కూడా మీకు దీంట్లో ఉంది, లైబ్రరీస్ ఎస్పెషల్లీ మనకు కొన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి. అది డెఫినెట్గా మీకు నెక్స్ట్ వీడియోలో మనం చూస్తాము. ఈ పర్టికులర్ 4 బటన్స్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ ఆల్రెడీ ఇక్కడ ఏం లేదు, జస్ట్ F12 క్లిక్ చేస్తే మీకు అవుట్పుట్ ఇలా వచ్చింది. ఓకే, సో దీంట్లో ఒక సింపుల్ బటన్ ఒకటి క్రియేట్ చేస్తాను. దానికంటే ముందు ఇదిగోండి డైరెక్ట్గా బటన్ క్లిక్. ఓకే, నార్మల్ బటన్ యాడ్ అయిపోయింది. సో ఈ ఫామ్ని నేను సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ F3 ప్రాపర్టీస్ ద్వారా ఈ ఫామ్ క్లిక్ చేసినప్పుడు ట్యాంక్.html అనేది ఆల్రెడీ పెట్టాను నేను. ట్యాంక్స్ అంటే ఇప్పుడే క్రియేట్ చేశాను, థ్యాంక్ యూ అనేది. అది ఏం చేస్తుందో ఒకసారి F12లో చూద్దాం. సో ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తానో ఇది థ్యాంక్ యూ ఫర్ రిజిస్టరింగ్ విత్ అస్ అని వస్తుంది. ఓకే, ఫైన్. మరి ఇక్కడ ఇంకొక బటన్ యాడ్ చేస్తాను. ఈసారి నేను దీన్ని రీసెట్ బటన్గా సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు నేను F12 క్లిక్ చేస్తే సో ఇది సబ్మిట్ అవుతుంది. ఫైన్, ఇది రీసెట్ అవుతుంది. రీసెట్ అంటే ఇక్కడ ఏం పని చేయట్లేదు, ఎందుకంటే ఫామ్స్ ఎలిమెంట్స్ లేవు అక్కడ. ఒక ఫామ్ ఎలిమెంట్ని క్రియేట్ చేద్దాం సో దట్ మనకు తెలుస్తుంది. సో ఒక సింపుల్ ఫామ్ ఎలిమెంట్స్, సో సెలెక్ట్ ఈమెయిల్ ఐడి అనేది పెట్టాను. ఓకే, సో దీన్ని నేను ఎంటర్ చేస్తాను. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను ఆల్రెడీ ఎంటర్ చేశాను సంథింగ్. ఇప్పుడు నేను రీసెట్ క్లిక్ చేశాను అనుకోండి, అది డిలీట్ అయిపోయింది. కానీ ఎంటర్ చేసిన డేటాని నేను డేటాబేస్లో స్టోర్ చేయాలి అన్నప్పుడు సబ్మిట్ క్లిక్ చేస్తే అది స్టోర్ అయిపోతుంది, ప్లస్ వెల్కమ్ మెసేజ్ వచ్చింది. కానీ ఈ 2 బటన్స్ నాకు అవసరం లేదు. ఇప్పుడు నేను ఎంటర్ క్లిక్ చేసుకొని ఇంకో బటన్ పెడతాను, లైక్ జేఎస్ బటన్ కూడా ఇక్కడే పెడదాం. ఓకే, ఈ బటన్ నేను నార్మల్ రీసెట్ బటన్ కాకుండా, సబ్మిట్ బటన్ కాకుండా నార్మల్ బటన్గా కన్వర్ట్ చేశాను. ఈ ప్రాపర్టీ బార్ అనేది మీకు విండో నుండి యాక్సెస్ చేయొచ్చు, ఆ విషయం మీకు తెలుసు. ఫైన్, ఇప్పుడు ఈ సబ్మిట్ బటన్, రీసెట్ బటన్ మనం చూసాం. కానీ ఈ నార్మల్ బటన్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే క్లిక్ చేస్తే ఇక్కడ ఏం రావట్లేదు. ఇది క్లిక్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ యువర్ వాల్యూ అనేది ఒక అలర్ట్ రావాలి. అప్పుడు నేను ఇక్కడ లేదు అనుకుంటే ఇక్కడే మీరు జేఎస్ యాడ్ చేయొచ్చు. సో సెలెక్ట్ విండోస్, ఇన్సర్ట్లో HTMLలో స్క్రిప్ట్ ఎలిమెంట్స్లో స్క్రిప్ట్ ఎక్కడ రాయొచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ PROMPT ప్రాంప్ట్ ఏం కావాలి, ఎంటర్
యువర్ ఏజ్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే క్లిక్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను F12 క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఎంటర్ యువర్ ఏజ్ అని వచ్చింది. ఇది డైరెక్ట్గా వచ్చింది, కానీ బటన్ క్లిక్ చేసినప్పుడు రావాలి అన్నప్పుడు ఒక ఫంక్షన్లో పెట్టి ఆ ఫంక్షన్ని ఈ బటన్కి అటాచ్ చేస్తారు. ఇప్పుడు నేను కోడ్లోకి వెళ్ళాను అనుకోండి, ఎంటర్ యువర్ ఏజ్ అని వచ్చింది. దీన్ని నేను ఒక ఫంక్షన్లో ర్యాప్ చేస్తాను, ఫంక్షన్ టెస్ట్. ఈ ఫంక్షన్ క్లోజ్ చేసేసాను. ఓకే, సో ఈ బటన్కి నేను ఆన్ క్లిక్ ఆ ఫంక్షన్ కాల్ చేస్తాను. ఓకే, టెస్ట్ అనే ఫంక్షన్ని. ఇది మీకు జావా స్క్రిప్ట్ అనేది మీకు తర్వాత నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు తెలుస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డిఫాల్ట్ రాదు, బటన్ క్లిక్ చేసినప్పుడే ఈ పర్టికులర్ ప్రాంప్ట్ అనే విండో వస్తుంది. తర్వాత మనకి ఈ 3 బటన్స్ కాకుండా నా ఓన్ ఇమేజ్ నేను ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ చేసి పెట్టాను. ఇది ఫ్రీ సైన్ అప్ అనేది, దీంట్లో విత్ లేయర్స్ అన్నీ ఉన్నాయి. వీటిని నేను PNG ఫార్మాట్లో సేవ్ చేశాను. సో ఈ పర్టికులర్ ఇమేజ్ని నేను యాజ్ ఏ సబ్మిట్ బటన్గా వాడాలి అన్నప్పుడు మాత్రం ఇప్పుడు ఇన్సర్ట్ ఇమేజ్ ఫీల్డ్ ఇక్కడ చూడండి, ఈ ఐకాన్ చూసినప్పుడు మీరు ఇదిగోండి ఐకాన్ మౌస్ పాయింటర్, ఇది ఇన్సర్ట్ ఇమేజ్ ఫీల్డ్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఆల్రెడీ మన సబ్మిట్ బటన్ ఉంది కదా. సో ఓకే, ఇది ఫ్రీ సైన్ అప్ సబ్మిట్. ఇప్పుడు నేను దీన్ని రీఫ్రెష్ చేస్తే మనం ఎంటర్ చేసిన డేటా కూడా ఫ్రీ సైన్ అప్ క్లిక్ చేస్తే యాజ్ ఏ సబ్మిట్ బటన్గా బిహేవ్ చేస్తుంది. ఓకే, సో మనకి టోటల్గా డ్రీమ్ వీవర్లో 4 టైప్స్ ఆఫ్ బటన్స్ ఉంటాయి: సబ్మిట్, రీసెట్, నార్మల్, ఇమేజ్ సబ్మిట్. ఓకే, ఇమేజ్ ఫీల్డ్ అంటారు ఇట్లనే. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టైప్స్ ఆఫ్ బటన్స్ ఇన్ డ్రీమ్ వీవర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, స్టే ట్యూన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.